అందరికీ నమస్కారం. నేను మీ అశ్విని. మీరు చూస్తున్నారు అశ్విని సుదర్శనం. ఈరోజు పొద్దున్నే నేనేదో పనిలో ఉన్నాను ఇంట్లో. మా అత్త ఏమో కొంచెం సీరియస్ టోన్తో అశ్విని త్వరగా ఇట్రా రా, తొందరగా రా అని చెప్పి గట్టిగా అరిచింది. నేను ఏంటో అని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చాను. వచ్చి చూస్తే కాయ మాగింది, తొందరగా వచ్చి పెరుకుదురా మళ్ళీ పక్షులు తినేస్తాయి అని చెప్పింది. ఇంక ఇప్పుడు కోయకపోతే ఆగదులే అని చెప్పి కాంపౌండ్ వాల్ మీద ఫోన్ పెట్టి అటువైపుకి తిరుక్కొని వెళ్ళి కాయని తెంపేశాము. అది రామాఫలం చెట్టు. ఇంతకుముందు కూడా కోసాం కదా వీడియోలో, మీరు కూడా చూసే ఉంటారు. చెట్టుకే పండిపోయింది. ఎందుకంత తొందరగా పిలిచిందంటే ఆల్రెడీ దానికి 3 కాయలు మేము చూసుకోక పక్షులు తినేసినాయి. కొన్ని కింద కూడా పడిపోయినాయి. కిందెందుకు పడిపోయినాయి అంటే అదే ఎక్కువగా మాగి వాటంతట అవే రాలి కింద పడి పగిలిపోయాయి. సో అలా జరిగిందనమాట. ఎక్కడ మళ్ళీ పక్షులు తినేస్తాయో అని చెప్పి త్వరగా రమ్మని కేకేసింది. చెట్టుతోనే కాయ మాగినప్పుడు ఇలా తొడిమ చెట్టుకే వండిపోతుంది. కాయ మనం పట్టుకోగానే అలా ఊడొచ్చేస్తుంది. అందుకే అది అలా కనిపిస్తుంది. ఇంకా ఆ పని అయ్యాక పైకి వెళ్ళి స్నానం చేసి కిందికి వచ్చి టిఫిన్ చేసేసి తినేసి ఈరోజు ఎలాగైనా మల్లె చెట్టుని మిద్ది మీద పెట్టేయాలి అని చెప్పి ఆలోచించుకొని నైటే ఆలోచించి పెట్టుకున్నాను. రేపు మార్నింగ్ ఎలాగైనా పెట్టుకోవాలి మిద్ది మీద మల్లె చెట్టుని, రోజు అలానే వెనకబడిపోతుంది అని చెప్పి. కాబట్టి ఈరోజు పొద్దున్నే ఉదయపు పనులన్నీ పూర్తయిన తర్వాత ఇలా మొక్కకి కావాల్సిన ఎరువు మట్టిని సిద్ధం చేసుకుంటున్నాము. మా వాళ్ళందరూ నా వాయిస్ ఓవర్ విని అసలు నువ్వేనా మాట్లాడుతున్నది, ఇంత స్లోగా ఏదో స్లో మోషన్లో విన్నట్టుగా ఉంది నీ వాయిస్ని, నార్మల్గా మాట్లాడొచ్చు కదా అదే బాగుంటుంది అని చెప్పి సజెస్ట్ చేశారు. నార్మల్గా మాట్లాడినప్పుడు నా భాష యాస ఇవన్నీ దొర్లుతూ ఉంటాయి. అది అంతమందికి నచ్చుతుందో లేదో అని చెప్పి ఒక చిన్న సందేహం. అందుకే ఇలా ఆచితూచి మాట్లాడడానికి చూస్తూ ఉంటాను. కానీ నిజానికి నా వాయిస్ ఓవర్ విన్న మా వాళ్ళందరూ నాకు కాల్స్ చేసి మరీ చెప్తున్నారు, నువ్వు ఇలా మాట్లాడడం అంత నార్మల్గా అనిపించట్లేదు, ఏదో ఆచితూచి మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తోంది అని చెప్పి. నిజానికి నేను కూడా అలా ఆచితూచి ఆలోచించే మాట్లాడుతున్నాను. ఎందుకు అనంటే అసలే సోషల్ మీడియా ఏదైనా నేను లొడలొడ వాగేటప్పుడు ఏమాత్రం చిన్న తేడాగా మాట్లాడినా ఏదైనా తప్పు దొల్లుతుందేమో అని ఒక చిన్న భయం, ఎవరేమనుకుంటారో అని చెప్పి. నిజానికి నాకు నాలాగా నార్మల్గా మాట్లాడడం ఈజీనే కదా, ఇంత కష్టపడి ఎందుకు ఇంత ఆచితూచి మాట్లాడాలి అని అంటే తెలియకుండానే ఒక రెస్పాన్సిబిలిటీ. మనం సమాజంలోకి మన మాటల్ని పంపిస్తున్నప్పుడు మనం జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడడం అనేది మంచిది అని చెప్పి నా ఆలోచన. అలాగని చెప్పి గబగబా మాట్లాడినప్పుడు మేము మా ప్రాంతీయ భాష మాట్లాడుకుంటాం కదా, అది కొంతమందికి అర్థం అవుతుందో అవ్వదో అనే అదొక సందేహం. ఇలా చాలా పాయింట్స్ని దృష్టిలో పెట్టుకొని నేను అలా మాట్లాడేదాన్ని. నిజానికి మా వాళ్ళకి అదంత నచ్చలేదు. అసలు నువ్వు మాట్లాడినట్టుగానే లేదు, నువ్వు నార్మల్గా పెట్టు, ఎందుకు నచ్చవు, ఎవరి భాష వాళ్ళది అది ఇది అని చెప్పి నాకు బాగా ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. సరే చూద్దాంలే, నార్మల్గా నేను మాట్లాడే భాష కూడా మరీ అంత ప్రాంతీయ యాస నాకు రాదు, ఎందుకో తెలీదు. మేబీ నేను అన్ని ప్రాంతాల్లో కొద్ది రోజులు ఉండడం వల్లనో లేదంటే అందరిలో అలా కలిసి ఉండడం వల్లనో నాకు అన్ని రకాలుగా మాట్లాడడం వచ్చు అని అంటే అన్ని యాసలలో మాట్లాడగలను అని మీనింగ్ అనమాట. ఎందుకు అనంటే నాకు ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన బంధువర్గం ఉంది. అంటే అమ్మ వాళ్ళ తరపు బంధువులు అక్కడక్కడ దూరంగా ఉన్నారనమాట. అందుకని నాకు ఆ భాషలు ఆ యాసలు కొంచెం అలవాటు ఉంది. అందుకే నేను ఆ పదాలని కూడా మీకు అంత క్లియర్గా చెప్పగలుగుతున్నాను. ఇక్కడ ఇలా అంటే అర్థం అవ్వదు, అలా అంటే అర్థం అవ్వదు అని చెప్పి ప్రతిసారి వివరిస్తున్నాను అనమాట. ఎందుకు అనంటే అందరికీ అర్థం అవుతుంది, కొంతమందికి అర్థం కాకపోతే ఎలాగా అని చెప్పి చెప్తూ ఉన్నాను.
మా వాళ్ళేమో అంత అర్థం కాకపోతే వాళ్ళు డౌట్స్ అడుగుతారులే, నువ్వెందుకు నీ భాషని వదిలేసి మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తోంది అని చెప్పారు. సర్లే వీళ్ళు ఇంతగా చెప్తున్నారు కదా, నేను నార్మల్గా మాట్లాడితేనే అందరికీ నచ్చుతుందేమో, ఒక్కసారి మాట్లాడి చూద్దాం అని చెప్పి ఇలా గబగబా మాట్లాడేస్తున్నాను. ఎవరెవరికి ఎలా అనిపిస్తుందో నాకైతే ఏమీ అర్థం కావడం లేదు. మీరే చెప్పాలి కామెంట్స్లో ఎలా ఉంది, నార్మల్గా మాట్లాడితే ఓకేనా, లేదంటే స్లోగా అందరికీ అర్థమయ్యే విధంగా చెప్తే ఆ స్టైల్ నచ్చిందా, లేకపోతే ఇలా ఏది అంతలా ఆలోచించకుండా నార్మల్గా రాగా మాట్లాడేయడం ఇది బాగుందా, మీరే చెప్పండి కామెంట్స్లో ఎలా మాట్లాడాలి, ఎలా వాయిస్ ఓవర్ ఇవ్వాలి అని చెప్పి. ఎందుకు అనంటే నేను దీంట్లోకి వచ్చిందే కొత్తగా వచ్చాను. నాకు వీలైనంత జాగ్రత్తగా నేను ఏమీ ఇలా బ్యాడ్ కామెంట్స్ అలా ఏమన్నా వస్తాయేమో అని చెప్పి ఎంతో ఆచితూచి మాట్లాడుతున్నాను. సో భయం ఉంటుంది కదా, ఎలా ఉంటామో, ఎలా మాట్లాడతామో, ఎవరేమంటారో, ఇవి లేకుండా అయితే ఎవ్వరూ ఉండరు నాకు తెలిసి. బట్ వాళ్ళందరూ మెల్లమెల్లగా ఎక్స్పీరియన్స్ చేసి వాళ్ళు నార్మల్గా మాట్లాడే స్టేజ్కి వచ్చి ఉండొచ్చు. నేను నార్మల్గా మాట్లాడడానికే ప్రయత్నిస్తున్నాను. బట్ తెలియని ఒక భయంలో నా వాయిస్ తెలియకుండానే అలా మారిపోతుంది. ఏం చేయలేం, ఇంకాస్త ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఇంకా నార్మల్గా మాట్లాడతానేమో అని అనిపిస్తుంది. ఇంకా ఈ మల్లె చెట్టు గురించి మాట్లాడుకుంటే, దీన్ని ఎందుకు ఇంత సడన్గా మిద్ది మీదికి మార్చాలి అని అనుకుంటున్నాను అంటే, దీనికి ఇక్కడ ఉండడం వలన ఈ చుట్టూ ఉన్న చెట్లు పెరిగిపోయాయి. వాటి నీడబడి చెట్టుకి పువ్వులు రావట్లేదు, సరిగ్గా ఆకులు పెరగట్లేదు. మొక్కని మొత్తం కట్ చేసినా కూడా దానికి చిగుళ్ళు కానీ ఏమీ రావట్లేదు ఫాస్ట్గా, ఎందుకంటే సన్లైట్ పడట్లేదు దాని మీద. అందుకని ఈ చెట్టు ఇలాగే ఉంటే చనిపోతుందేమో అనే ఒక భయంలో ఆ చెట్టుని ఎలాగైనా తీసి మిద్ది మీద పెట్టాలి అని చెప్పి స్ట్రాంగ్గా డిసైడ్ చేసుకున్నాను. కానీ అది దాదాపు 3-4 సంవత్సరాల క్రితం పెట్టింది. అందుకే అది బాగా పాతుకుపోయింది. వాటి వేర్లని తీయడానికి మేము చాలా ప్రయత్నించాం కానీ చెట్టు మొత్తం వేర్లని మేము తీయలేకపోయాము. మాకు చాలా కష్టమైంది నిజానికి. మోర్ దాన్ 1 అవర్ మేము అక్కడ దాన్ని తవ్వి చాలా లాగడానికి ప్రయత్నించాము. బట్ మా వల్ల కాలేదు. చివరికి ఇంకా కొంచెం వేర్లు బయటకు వచ్చాయిలే, బతుకుతుంది అని చెప్పి మరి ఇంత చెట్టుని కుండీలో పెట్టడం కూడా పట్టదు కదా అని కొంచెం కట్ చేయాలి, ఇంకా వచ్చిన కాడికి చాలులే అని చెప్పి డిసైడ్ అయ్యాము. బట్ నాకైతే కొంచెం బాధగా ఉంది, నా ఫేస్ చూస్తేనే అర్థమైపోతుంది. బట్ దాన్ని పోగొట్టుకోకుండా దాన్ని బ్రతికించుకోవాలి కాబట్టి తప్పట్లేదు ఇలా కట్ చేసి పెట్టుకోవడం. ఈ మల్లె చెట్టు వెనక తరతరాల స్టోరీనే ఉంది. చెప్తే కామెడీగా ఉంటుంది కానీ నిజంగానే స్టోరీ ఉంది. ఆ తరతరాల స్టోరీ ఏంటి అంటే, నేను ఈ చెట్టుని ఊర్లోనే పెళ్లి చేసుకున్న మా మేనత్త ఇంటి నుంచి తెచ్చుకున్నాను. అంటే మా తాత వాళ్ళ చెల్లెలి కొడుక్కే మా పెద్ద మేనత్తని ఇచ్చారు. ఆవిడ ఇంట్లో ఈ మల్లె చెట్టుని నేను తెచ్చుకున్నాను. నిజానికి అది మా ఇంట్లో, అంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి ఈ మల్లె చెట్టు మా ఇంట్లో ఉంది. ఆ మల్లె చెట్టు తీగ అంటూనే మా మేనత్త తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పూడ్చింది. ఇప్పుడు మా ఇంట్లో ఆ మల్లె చెట్టు లేదు. బట్ ఆ అంటూ మా మేనత్త ఇంట్లో ఉండడం వల్ల ఆ పువ్వులు చాలా పెద్దగా మంచిగా అల్లుకోవడానికి మంచి పెద్ద పెద్ద కాడలతో వస్తాయి అని చెప్పి ఆ మల్లె చెట్టు అంటూనే నేను కూడా తీసుకొచ్చుకున్నాను. ఇలాగా తరతరాలుగా ఆ మల్లె చెట్టుని, దాన్నే కాకపోయినా దాని అంటుని ఇలా ఇలా మార్చుకుంటూ, మనమైతే ఎలా తరాన్ని మార్చుకుంటూ వెళ్తున్నామో ఈ మొక్క కూడా దాని తరాన్ని అలా మార్చుకుంటూ వస్తున్నట్టుగా నాకు అనిపించింది. అందుకనే ఈ మల్లె చెట్టుకి తరతరాల స్టోరీ ఉంది అని చెప్పాను. మీ దగ్గర కూడా ఇలా తరతరాల నుంచి వచ్చిన మొక్కలు ఏమైనా ఉన్నాయా? లేదంటే మొక్కలతో మీకు గల అనుబంధాన్ని, ఆ స్టోరీస్ని ఏవైనా నాతో షేర్ చేసుకోండి. నేను చాలా ఆనందపడతాను. నా దగ్గర ఉన్న ప్రతి మొక్కకి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. నా దగ్గరే కాదులేండి, ఎవరి దగ్గర మొక్కలున్నా కానీ దాని వెనక ఒక కథ ఉండే ఉంటుంది. దాన్ని ఎలా తీసుకొచ్చాము, ఎలా పెంచాము, ఎలా మనం దాని అంట్లు కానీ వేరే వాళ్ళని అడిగి కానీ, లేదంటే దాని వెనకాల ఉన్న చరిత్ర ఎంతో కొంత ఉండే ఉంటుంది.
ఇక్కడ చూడండి, నేను మళ్ళీ తవ్వాను. ఎందుకు అనంటే ఆ మల్లె తీగ పక్కకి వచ్చి దానంతట అదే అలా వేరుని లోపలికి పంపించుకొని ఇంకో మొక్కలాగా తయారైంది పక్కన. దాన్ని కూడా తీసి పైన పెడదామని తీస్తున్నాను. ఎందుకు అనంటే ఆ పెద్ద పెద్ద మొక్కలకి పెద్దగా వేరు లేదు, కొంచెం కొంచెమే ఉంది. అది బతికినా బతకపోయినా ఈ తీగ అయితే ఖచ్చితంగా బతుకుతుంది, దీనికి వేరుంది అని చెప్పి దాన్ని తీశాను. దాన్ని కూడా కలిపి పెడదాము, ఏది బతికితే అది బతకని అని చెప్పి. నిజానికి నేను ఇండియాకు వచ్చిన కొత్తల్లో ఎక్కడికి వెళ్ళినా కానీ చేతిలో మొక్కలతోనే ఇంటికి తిరిగి వచ్చేదాన్ని. ఎందుకు అనంటే అంత పిచ్చి మొక్కలంటే, లిటరల్గా చెప్పాలంటే పిచ్చే. ఏ ఊరికి వెళ్ళినా ఎవరింటికి వెళ్ళినా మీ ఇంట్లో ఏం మొక్కలు ఉన్నాయి అని చెప్పి అడిగేదాన్ని. ఈ చుట్టుపక్కల ఎవరిళ్ళల్లో అయినా మొక్కలు ఉన్నాయా అని కూడా అడిగి మరీ తెచ్చుకునేదాన్ని. అంత ఇష్టం మొక్కలంటే. దాదాపుగా చాలా మొక్కలు నర్సరీ నుండి తెచ్చుకున్నవే, కొన్ని ఇలా ఎవరినైనా అడిగి కానీ ఇలా తెచ్చుకున్నవి, ఇంకొన్ని సీడ్స్తో అవెంతకవే పడి మొలకెత్తినవి. ఇలా చాలా రకాల చెట్లు, పూల చెట్లు ఇవన్నీ కూడా నేను పెంచుకున్నాను. ఇలా ఒక టబ్లో కింద ఒక హోల్ పెట్టేసుకొని దాని మీద ఆ హోల్ క్లోజ్ అయిపోకుండా ఒక రాయిలాగా ఏదన్నా పెట్టుకొని దాని మీద మట్టి పోసుకొని ఆ తర్వాత మొక్కను పెట్టుకోవాలి. మట్టి పోసుకునే ముందే ఈ ఎరువుని మట్టిని బాగా కలుపుకొని పెట్టుకుంటే మొక్కకి బాగా బలం అందుతుంది. ఎందుకంటే మనం కుండీలో పెట్టుకున్నప్పుడు భూమిలో ఉన్నంత బలం కుండీల్లో ఉండదన్నమాట. ఇలా టబ్లో కానీ ఏదైనా పెద్ద దాంట్లో పెట్టుకుంటే, మల్లె మొక్క పెద్దది కదా, వేరు బాగా వస్తుంది, పెద్ద దాంట్లోనే పెడదామని చెప్పి ఇలా పెద్ద దాంట్లో పెట్టాను. నాకైతే అది కూడా పెద్దగా అనిపించట్లేదు. ఎక్కడో ఒక మూల దాన్ని ఇబ్బంది పెడుతున్నానా నేను ఇలా ఒక చిన్న దాంట్లో బంధించేసి అనే భావన కూడా ఉంది. కానీ ఏం చేయగలను, కింద నాకు ఎక్కడ స్పేస్ లేదు దాన్ని పెట్టడానికి. ఎక్కడ పెట్టినా నీడ పడిపోతుంది దాని మీద. దానికి ఎండ చాలా అవసరం మల్లె మొక్కలకి. ఎండ లేకపోతే పువ్వులు రావు, చెట్టు కూడా నిదానంగా చనిపోతుంది. అందుకే ఇలా పైన తెచ్చి పెట్టుకుంటున్నాను మొక్కల్ని. నేను మా ఆయనకి చెప్పాను, ఇలా పైన మొక్కను పెట్టుకుంటున్నాను, ఒక్కొక్కటిగా పైన టెర్రస్లో నేను పూల మొక్కల్ని పెంచుకుందాం అనుకుంటున్నాను అని అంటే, కింద ఉన్న ప్లేస్ అంతా సరిపోలేదా, పైకి వెళ్ళావా ఇప్పుడు అని చెప్పి తమాషాగా ఎగతాళి చేశాడు. మా ఆయనే కాదు, ఇంకా ఈ విషయం తెలిసిన మా వాళ్ళు కూడా ఇదే మాట అన్నారు, నీకెన్నున్నా సరిపోవులే కానీ ఇంకేంటి అని చెప్పి. ఎందుకో తెలియదండి, మొక్కలంటే విపరీతమైన అఫెక్షన్ నాకు. చెప్పాలంటే దాన్ని ఏ విధంగా వర్ణించాలో కూడా నాకు అర్థం కావడం లేదు. ఏ మాట చెప్తే సరిపోతుంది అనేది కూడా అర్థం కావడం లేదు. అంత ఇష్టం మొక్కలన్నా, ఈ పూల మొక్కలన్నా, నేచర్ అన్నా. ఎందుకో దానికి నాకు అంత రిలేట్ అయిపోతాను. ఎందుకో తెలియకపోవడం ఏం కాదు, మనం వచ్చిందే నేచర్ నుంచి కదా, సో ఆ మూలాలు నన్ను అలా లాగేస్తూ ఉంటాయి. అందరికీ ఇలాగే ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ నాకైతే నేచర్తో ఉన్న అఫెక్షన్ వర్ణించలేనిది. నిజానికి అది మాటలకు అందదు, ఆ ఫీలింగ్ చెప్పాలన్నా కానీ అది అనుభవించాలి. నాకు చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది, ఇలా డెవలప్మెంట్ పేరుతో చాలా మొక్కల్ని నరికేస్తూ ఇలా అంతా ఇది చేస్తూ ఉంటారు కదా, అవి తలుచుకున్నప్పుడు నాకు చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది. సరే, ఏదో మీరు డెవలప్ చేయాలనుకున్నారు, ఏదో చేయాలనుకొని ఆ చెట్లను కొట్టేశారు. అట్లీస్ట్ అక్కడ ఎన్ని చెట్లను కొట్టారో అన్ని చెట్లని మళ్ళీ ఇంకో చోట ఎక్కడైతే చెట్లు పెరగగలవో ఆ చోట పెంచొచ్చు కదా. అలా కొట్టి వదిలేయడం ఏమాత్రం న్యాయం కాదని నాకు అనిపిస్తూ ఉంటుంది. నేచర్ని ఎంత చెడగొట్టాలో అంతా చెడగొడుతున్నాము, పర్యావరణాన్ని ఎంత నాశనం చేయాలో అంతా చేసేస్తున్నాము అని అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ నన్ను కూడా నేను ఎందుకు కలుపుకోవాల్సి వచ్చింది అని అంటే, నేను కూడా మనిషిగా పుట్టాను కదా, అందుకే ఆ చిన్న బాధలో అలా అన్నాను అనమాట. మనుషులమే కదా ఇలా చేస్తుంది ఆ బాధ. పర్వాలేదులే, కొంతమంది అయినా మనలా ఆలోచించి కొన్ని మొక్కలనైనా పెంచుతున్నారు అనే తృప్తి ఎక్కడో ఉన్నప్పటికీ ఇంకా చాలా మారాలి అని చెప్పి ఎక్కడో నొక్కి చెబుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. గాలి పీల్చే ప్రతి మనిషి, నువ్వు ఈ గాలి పీల్చుకోవడానికి అర్హత పొందాలి అని అంటే నువ్వు నీ గాలిని తయారు చేసుకోవాలి అని చెప్పినప్పుడే వీళ్ళకి అర్థమవుతుందేమో. అప్పుడు వీళ్ళు మొక్కలు నాటుకుంటారు, ఈ చెట్లు నావి, ఈ గాలి నాది అని.
నా మాటలు చాలా వింతగా అనిపించొచ్చు, కానీ ఇవి లోతైన భావన కలిగినవి. ఎవరికైనా అర్థమైతే బావుండు అని అనిపిస్తూ ఉంటుంది. కనీసం ఒక మనిషిగా పుట్టినందుకు నీకంటూ ఒక మొక్కని పెంచుకోవడం నీ బాధ్యత. ఇలా ఎంతమంది చెప్తున్నారు? అసలు చెప్పడం కాదు, పాటించాలి. ప్రతి మనిషి ఒక మొక్కని పెంచినప్పుడు ఎంతలా చెట్లు అభివృద్ధి చెందుతాయో కదా. నాకొచ్చిన ఈ ఆలోచన ఎటువంటిదంటారు? నాకైతే చాలా బాగా అనిపించింది. ఎంతమంది వాళ్ళ మొక్కల్ని వాళ్ళు పెంచుకుంటున్నారు? ఒక చిన్న మొక్కనైనా సరే, ఏదో పెద్ద పెద్ద వృక్షాలు పెంచాలి అని కాదు. ఈ మాత్రం ప్లేస్ ఉండదా ఒక 4 అడుగులు ఒక మొక్కను పెంచుకోవడానికి? స్థలం లేకపోతే చిన్న కుండీలలోనో టబ్బుల్లోనో ఏదో ఒక విధంగా మొక్కల్ని పెంచండి. పర్యావరణాన్ని కాపాడండి. ఇక్కడ మేము ఆ పనులన్నీ పూర్తి చేసుకొని కాస్త రిలాక్స్డ్గా కూర్చొని ఉన్నాము. పొద్దున్నే కోసిన రామఫలాన్ని అందరం షేర్ చేసుకొని తిన్నాము. చాలా టేస్టీగా ఉండింది. చెట్టుకే మాగింది కదా, తీపి బాగా ఉండింది. ఇలా విత్తనాల్ని తీసి మళ్ళీ మొక్కలుగా నాటాలని అలా తీసుకుంటూ ఉన్నాము. విజయ అక్క అడిగింది, మా ఇంట్లో నాటుతాను, ఈ గింజల్ని నాకు ఇవ్వు అని. సరే తీసుకెళ్ళమని ఇచ్చేసాము. ఇవేమో చిన్న చిన్న కాకరకాయలు. ఇవి ఏం కాకరకాయలు అనేది నాకైతే అర్థం కావడం లేదు. నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడడము. మా పొలం దగ్గర గట్టు మీద కటవలో ఉన్నాయని చెప్పి తీసుకొని వచ్చి నాకు చూపించింది మా అత్త. ఏం కాయలు ఇవి, వీటితో కూరలు చేస్తారా చూడు, ఆన్లైన్లో చెక్ చెయ్యి అని చెప్పి అడిగింది. విజయ అక్కేమో అవును చేసుకుంటారు, ఇవి మధ్యలో కోసి కారం పెట్టి కర్రీ చేస్తారు అని చెప్పి చెప్పింది. మీరెప్పుడైనా ఇలాంటి కాకరకాయల్ని చూసారా? చూసుంటే వీటితో నిజంగా కర్రీస్ వండుతారా? వండితే ఎలాంటి కూరలు వండుతారో నాకు సలహా చెప్పండి. వీటి గింజలు కూడా ఉన్నాయి. కొన్ని కాయలు మాగి ఉండడం వలన వీటిని మళ్ళీ నాటుకొని ఇంకొన్ని కాయల్ని తయారు చేసుకుంటాను, వీటిని వండుకోవచ్చు అని చెప్తే. నేను వీడియో స్టార్ట్ చేసినప్పుడు వీడియోలో చూపిస్తున్న వాటి గురించి మాట్లాడదామని చెప్పి వీడియో తీస్తాను. బట్ అది తెలియకుండానే నా మనసు వేరే ఏ ఏ టాపిక్స్ మీదకి వెళ్తుందో అవన్నీ మాట్లాడేస్తూ ఉంటాను. ప్లీజ్ భరించండి. ఇక్కడ ఈ ఉడతను చూడండి ఎలా గట్టి గట్టిగా అరుస్తూ కూర్చొని ఇలా ఉంది. నన్ను గమనించిన తర్వాత వెంటనే పారిపోయింది. ఇక్కడ మీకు ఇంకో వాయిస్ కూడా వినిపిస్తూ ఉంటుంది. టీవీలో నేను శంకరాభరణం మూవీ చూస్తూ ఉన్నాను. అందులో ఒక డైలాగ్ కూడా ఇక్కడ వినిపిస్తుంది అనుకుంటాను. ఆ సీన్లో శంకర శాస్త్రి గారు చెప్తూ ఉంటారు, ఇలా ఉత్తమోత్తమైన సంగీతాన్ని ఇలా అవహేళన చేయడం, అవమానించడం పద్ధతి కాదు అని చెప్పి చెప్తారు. అక్కడున్న వ్యక్తి ఏమో ఆయన పాటే కాదు మాట కూడా నాకు అర్థం కాదు అదేంటో అని అంటాడు. అప్పుడు నాకు ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు బాగా గుర్తొచ్చారు. ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళే కాదు, ఈవెన్ నాకు తెలిసిన నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా నేను మాట్లాడే మాటలు వాళ్ళకు చాలా వరకు అర్థం కావు. చాలా వరకు అంటే కొన్ని మాటలు అంటే ఏంటి అని అడుగుతూ ఉంటారు. నేను మాట్లాడేది తెలుగే అని కోపంగా చెప్తాను. నేను ఎందుకో తెలియని కోపం, మన భాష మనకు అర్థం కాకపోవడం ఏంటి అని చెప్పి. మొదట అలా చురకబెట్టినట్టుగా సమాధానం ఇచ్చిన తర్వాత నిదానంగా వారికి అర్థమయ్యే రీతిలో చెప్తాను. ఎందుకు అంత బాధ్యతగా చెప్తాను అని అంటే, అలా అయినా వాళ్ళు అర్థం చేసుకొని ఇంకోసారి అర్థం కాలేదు అని అనకుండా ఉంటారు అని, తెలుగుని తెలుసుకుంటారు అని. ఓవరాల్గా మన కల్చర్ని, మన భాషల్ని మనం కాపాడుకోవాల్సిన పరిస్థితులు వచ్చేసాయి. నిజానికి ఇది మనందరి బాధ్యత. మన సంస్కృతి సాంప్రదాయాలను, మన భాషలను, మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని కాపాడుకోవడం మన బాధ్యత. నా మొక్కని పెట్టాం కదా, మరుసటి రోజు ఉదయమే వచ్చి చెక్ చేసుకున్నాను మొక్క ఎలా ఉంది అని. ప్రస్తుతానికి హెల్దీగానే ఉంది. ఇక్కడ ఈ చిన్న మొలక మట్టి కప్పబడి అలా ఉండిపోతుందేమో అని చెప్పి దానికి అడ్డుగా ఉన్న మట్టిని తొలగిస్తున్నాను, ఈజీగా పైకి పెరుగుతుంది అని. మీకు కనిపిస్తుందా? ఈరోజు నేను మాట్లాడిన ఈ వాయిస్ ఓవర్ నా మనసు లోతుల్లోంచి స్వచ్ఛంగా మాట్లాడిన మాటలు. ఇవి ఎవరినైనా హర్ట్ చేసి ఉంటే క్షమించండి. బాధ్యతల్ని తెలుసుకోండి, అందుకనే అంత గట్టిగా చెప్పాను. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.